తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితంగా సాగిన టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణలోని 2 స్థానాలకు, ఏపీలోని 1 స్థానానికి విజయాలను అధికారులు ఖరారు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఉత్తర తెలంగాణ నుంచి మొదటిసారి టీచర్ ఎమ్మెల్సీని బీజేపీ కైవసం చేసుకుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపొందారు. తెలంగాణలోని 1, ఏపీలోని 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుంది. రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితంగా సాగిన టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో 2 స్థానాలకు, ఏపీలోని 1 స్థానానికి విజయాలను అధికారులు ఖరారు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపాలకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. గోపాలకృష్ణ, మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్సీగా తన ఖాతాను ఓపెన్ చేసిందని చెప్పుకోవచ్చు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ మంచి మెజార్టీతో గెలిపొచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మెజార్టీ అనే దానికంటే మ్యాజిక్ ఫిగర్ దాటడంలో మొదటి ప్రాధాన్యత ఓటులోనే 1 సైడెడ్ గా బీజేపీ గెలిచిందని చెప్పుకోవాలి. మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థిగా ఆయన మొదటి నుంచి కూడా కరీంనగర్ లోనే ఉంటూ ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో టీచర్లను ప్రభావితం చేసడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం 25,041 ఓట్లు పోలయ్యాయి. దీనిలో 24,144 ఓట్లు చెల్లుబాటయ్యాయి. టీచర్స్ ఎమ్మెల్సీలోనూ 897 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. చాలా మంది ఓటర్లు సంతకాలు పెట్టడం, నిబంధనలకు అనుగుణంగా ఓట్లు వేయకపోతే చాలా మంది ఓట్లు చెల్లుబాటు కాలేదు. అయినప్పటికీ గెలుపు కోటగా మ్యాజిక్ నెంబర్ గా ఉన్నటువంటి 12,073 ఓట్లని ఆయన అభ్యర్థి సాధించారు మల్కా కొమరయ్య. దీంతో ఆయనను అధికారికంగా గెలిచినట్టుగా ప్రకటించారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్సీగా నిన్నటి వరకు ఉన్నటువంటి కూర రఘోత్తమ్ రెడ్డికి అత్యంత భారీ ఓటమిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు 428 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత 5 సంవత్సరాల క్రితం 2019లో 6 ఏళ్ల క్రితం ఆయన టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. అప్పుడు ఆయన విజయం సాధించారు. కానీ ఇప్పుడు 428 ఓట్లతో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మల్కా కొమరయ్యకు సమీప అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు 7,182 ఓట్లు సాధించారు. మొత్తంగా మీరన్నట్టుగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం సంతరించుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలను బలంగా సాధించుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీని తన ఖాతాలో చేర్చుకుంది. ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గెలవడంతో బీజేపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ సెంటర్ కి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చేరుకోబోతున్నారు. బీజేపీ శ్రేణుల ఆనందోత్సవాల్లో ఆయన కూడా పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపొందారు. తెలంగాణలో 1, ఏపీలోని 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుంది. నల్గొండకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్ పింగళి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉదయం నుంచి కూడా 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే పింగళి శ్రీపారెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు, ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి పైన కూడా ఆయన ఘన విజయం సాధించారు. మనం చూస్తున్నాం 19 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఈ ఎన్నికలో మొత్తం అందరూ ఎలిమినేషన్ అయ్యారు. ప్రస్తుతం యూటీఎఫ్ సంబంధించినటువంటి అభ్యర్థి నర్సిరెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఆయన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తాను ఓటమి పాలయ్యాను, పింగళి శ్రీపాల్ రెడ్డికి కంగ్రాచులేషన్ చేస్తారు. సో ప్రస్తుతం అయితే అధికారికంగా ప్రకటించాల్సినటువంటి దానికోసం అధికారులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా
ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్లయితే పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించినట్లయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపిస్తుంది. సాయేంద్ర. థ్యాంక్ యూ అశోక్. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా సాగిన టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో 2 స్థానాలకు, ఏపీలోని 1 స్థానానికి విజయాలను అధికారులు ఖరారు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఉత్తర తెలంగాణ నుంచి మొదటిసారి టీచర్ ఎమ్మెల్సీని బీజేపీ కైవసం చేసుకుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపొందారు. తెలంగాణలోని 1, ఏపీలోని 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుంది. రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏపీకి సంబంధించి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి గాదే శ్రీనివాసల్ నాయుడు విజయం పొందారు. అయితే ఆయన హ్యాట్రిక్గా 3వసారి ఎమ్మెల్సీగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎమ్మెల్సీలో తన గెలుపుకి సంబంధించి తన నిబద్ధతతో పాటు టీచర్స్ యూనియన్స్ మద్దతును కూడా ఆయన బాగానే కూడగట్టుకున్నారు. తన రాజకీయ నైపుణ్యతని ఇక్కడ వాడినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే అదే సమయంలో ప్రత్యర్థి అయిన పాకలపాటి రఘువర్మ కూడా 8,000 పైచీలకు ఓట్లని సాధించినప్పటికీ కూడా ఆయన అపజయం పాలయ్యారు. అయితే గతంలో ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఈసారి ఆయన పరాజయం పాలయ్యారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్ చాలా భిన్నంగా జరిగిందనే చెప్పాలి. గతంలో జరిగిన ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ, టీచర్స్ ఎలక్షన్స్ కానీ, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ, వీటన్నిటి మీద చూసుకుంటే కనుక ఈసారి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మాత్రం చాలా భిన్నంగా జరిగిందని చెప్పొచ్చు. ఉత్కంఠభరితంగా మొత్తం ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది ఉదయం మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు నుంచి, మొదటి రౌండ్ నుంచే కూడా ఇప్పటిదాకా కూడా ఆ ఉత్కంఠత అనేది కొనసాగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. జనరల్ ఎలక్షన్స్ మించి ఆ ఉత్కంఠత అనేది కొనసాగింది. అయితే ప్రస్తుతం మనం టీచర్స్ ఇచ్చిన తీర్పును గనక చూసుకుంటే గనక ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా తీసుకునే అవకాశం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకనంటే గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా రాలేదు. ఈసారి చాలా వన్ సైడ్ జరుగుతుంది ఇది అని మొదట కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మ భావించినప్పటికీ కూడా ఆ విధంగా ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా తన ఆధిక్యతను అయితే మాత్రం చాటుకోలేకపోయారు. మొదటి రౌండ్ నుంచి కూడా గాదే శ్రీనివాసల్ నాయుడు తన ఆధిక్యతని చాటుకుంటూ వచ్చారు. మరోవైపు ప్రధానంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నేపథ్యంలో యూనియన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని పీడీఎఫ్ అభ్యర్థులు కూడా భావించారు. కానీ 5,000 ఓట్ల దగ్గరే వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. మరోవైపు చూస్తే కనుక గాదే శ్రీనివాసల్ నాయుడు దాదాపుగా 9,237 ఓట్ల మెజారిటీని సాధించడం జరిగింది. దీంతో మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్ చాలా భిన్నమైన రిజల్ట్స్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఇది ప్రభుత్వం ఒక హెచ్చరికగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే లోకేష్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉత్తరాంధ్రలో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ లేకపోతే ఏమాత్రం కూడా దాన్ని ఇక్కడ చూపించలేకపోయారు. ఇది ఖచ్చితంగా పార్టీ మీద కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కూటమి మీద అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం ఇది మాకు సంబంధించిన అంశం కాదు అని చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ కూడా దీన్ని మైలేజ్ గా మార్చుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు కూడా తమ కామెంట్స్ రూపంలో ఒక అడుగు ముందుకు వేస్తున్నారని చెప్పాలి. అయితే గాదే శ్రీనివాస్ నాయుడు గతంలో వైసీపీకి ఫాలోవర్ గా పనిచేశారు అన్నది కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో మనం క్యాలిక్యులేషన్స్ బట్టి చూసుకుంటే గనక టీడీపీ, జనసేన ఈ 2 పార్టీల నుంచి కూడా పాకలపాటి రఘువర్మకి పూర్తి స్థాయి మద్దతును ఇచ్చినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఆధిక్యతనైతే మాత్రం ఆయన చాటుకోలేకపోయారు. మొత్తానికి చూసుకుంటే కనుక టీచర్స్ చాలా చైతన్యవంతంగా ఈ ఓటు అనేది వేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే చెల్లని ఓట్లు కూడా కొంత ప్రభావాన్ని చూపించాయని అభ్యర్థులు అయితే తమ మాటగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉండదు. ఓవరాల్ గా 20,973 ఓట్లు ఇక్కడ పోలింగ్ జరిగినప్పటికీ కూడా మొత్తానికి 92% పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి
నుంచి కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద కొంత ఉత్కంఠత, కొంత ఆసక్తి కూడా నెలకొనింది. అయితే మూడవసారి హ్యాట్రిక్ విజయంగా గాదే శ్రీనివాసన్ నాయుడు విజయాన్ని సాధించడం ఆయన చతురతని ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది. ఎందుకనంటే 2 సార్లు గతంలో ఆయన ఎమ్మెల్సీగా సేవలు అందించిన నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులు ప్రధానంగా తమ ఓటు హక్కుని చాలా చైతన్యవంతంగా వినియోగించుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ ఎలక్షన్స్ బట్టి. అయితే ఈ పరిణామాలన్నీ రాజకీయ అంశాలుగా ఎలా మారుతాయి, మరి పొలిటికల్ పార్టీస్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ని చూపిస్తాయి అన్నది మాత్రం ప్రధానంగా ఇప్పుడైతే విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రం అటు పొలిటికల్ పార్టీస్ ని ఇటు యూనియన్స్ ని కూడా కొంత ఆశ్చర్యం. రైట్, థ్యాంక్ యూ.